ప్రధానమంత్రి కార్యాలయంలో ఉప కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అంబరీష్ వేమూరి. అంబరీష్ వేమూరి ఎటువంటి దేశాలలో భారత రాయబార కార్యాలయాల్లో పనిచేశారు? ఆప్షన్ బి రష్యా మరియు ఉక్రెయిన్. శిఖర్ ధావన్ ఆత్మకథ పేరేమిటి? ది వన్, క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ గవర్నెన్స్ విధానం ఏది? ఈ క్యాబినెట్ సిస్టమ్. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గత 3 నెలల చర్యలపై సమీక్షించే ప్రత్యేక సమావేశాన్ని ఏమంటారు? స్టేటస్ రిపోర్ట్ మీటింగ్. ఆర్టిఫిషియల్ హ్యూమన్ డిఎన్ఏ ఎక్స్పెరిమెంట్ని మొదలుపెట్టిన దేశం ఏది? యూకే. కృత్రిమ డిఎన్ఏ ప్రయోగానికి నిధులు అందించిన సంస్థ ఏది? చెప్పగలరా? సి ది వెల్కమ్ ట్రస్ట్. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? డిఎన్ఏ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం. కృత్రిమ డిఎన్ఏ ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆయుర్దాయాన్ని పెంచడం. డాక్టర్ జూలియన్ సాలే ప్రకారం కృత్రిమ డిఎన్ఏ ద్వారా ఎలాంటి ప్రయోజనం కలగవచ్చు? రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 2025 జూన్లో ఎస్సీఓ రక్షణ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్ డి చైనా. ఎస్సీఓ షాంఘై సహకార సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి బీజింగ్. ఎస్సీఓలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను సమన్వయం చేసే విభాగం ఏది? ర్యాట్స్. ర్యాట్స్ కార్యనిర్వాహక కమిటీ కార్యాలయం ఎక్కడ ఉంది? ర్యాట్స్ కార్యనిర్వాహక కమిటీ కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ బి తాష్కెంట్. 4 పాయింట్ ఫార్ములాలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంకు ఏ మెకానిజం కొనసాగించాలని సూచించారు? ఆప్షన్ బి ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థ. ఎస్సీఓ యొక్క ఇటీవల పూర్తి సభ్యదేశంగా చేరిన దేశం? ఆప్షన్ సి ఇరాన్. రూప్స్ అంటే ఏమిటి? సి గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు. ఈసీఏ ఆదేశాల ప్రకారం గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలకు షోకాజ్ నోటీసులు ఎవరు జారీ చేస్తారు? ఆప్షన్ డి రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల కమిషనర్లు. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కు శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి సింహాన్ని పొందడానికి ఒక పార్టీ పోటీ చేసే అభ్యర్థులలో కనీసం ఎంత శాతం ఉండాలి? ఆప్షన్ బి 5% ఉండాలి. భారత ఎన్నికల సంఘం ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ బి 1950. భారత ఎన్నికల సంఘం ప్రాథమికంగా భారత రాజ్యాంగంలో అనుబంధం చెందుతుంది. ఆప్షన్ డి అనుబంధం 15వ అనుబంధంలో. ఏఐ ఆధారిత మిషన్ గన్ అభివృద్ధి చేసిన సంస్థ? బిఎస్ఎస్. ఏఐ నియంత్రిత నెగివ్ లైట్ మిషన్ గన్ టార్గెట్ను ఎన్ని మీటర్ల దూరంలో ఖచ్చితంగా ఛేదించగలదు? ఆప్షన్ సి 600 మీటర్లు. స్వయం ప్రతిపత్తితో నడిచే జలంతరగాములకు ఉపయోగించే టెక్నాలజీ పేరేమిటి? ఆప్షన్ బి యూయూవీస్.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎప్పుడు అవతరిస్తుందని అంచనాతో ఉన్న ప్రకటన ఏ నివేదికలో ఉంది? బి. గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ 2025. ఇటీవల భారతదేశం మరియు బ్రిటన్ మధ్య కుదిరిన ఒప్పందం. ఆప్షన్ బి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. భారతదేశం 2028 నాటికి ప్రపంచంలో ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చునని బ్రిటన్ నివేదిక అంచనా వేసింది? ఆప్షన్ బి. 3వ స్థానం. ది పాస్పోర్ట్ సేవా పోర్టల్లో ఏ మంత్రిత్వ శాఖ స్థాపించబడింది? ఆప్షన్ బి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కప్పతగుడ్డ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కప్పతగుడ్డ వన్యప్రాణుల అభయారణ్యం. ఆప్షన్ ఏ. కర్ణాటక. ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంతో కూడిన భారతదేశంలో మొదటి ఎక్స్ప్రెస్ వే ఏది? ఆప్షన్ సి. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే. తావీ నది ఏ నదికి ప్రధాన ఉపనది? చినాబ్.